నమస్కారం. దేవి నవరాత్రుల దివ్య వైభవాన్ని మహత్తరంగా ఆవిష్కరిస్తున్న దేవీ దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. లోకబాధవిగా, సర్వలోక సంసేవ్యగా ఆదిశక్తి అనేక రూపాలలో ప్రకటితమవుతుంది. సర్వ శుభంకరిణిగా, సమస్త సన్మంగళదాయినిగా, జగద్ధాత్రి జగన్మోహనకరమైన అలంకార సిరులతో ఈ నవరాత్రులలో దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. ఆ పరంపరలో ఈ రోజు సాత్విక రూపంలో సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మిగా, శాక్తేయ నవదుర్గ ఆకృతులలో కూష్మాండదేవిగా భక్తుని అనుగ్రహిస్తుంది. ఈ శక్తిమాతల అలంకార విశేషాన్ని, ఈరోజు అమ్మవార్ల దివ్య కరుణా వైభవాన్ని దర్శించుకోవటానికి అవలంబించాల్సిన విధి విధానాల్ని శ్రీ కనకదుర్గ గోల్డ్ లోన్ సమర్పించు దేవీ దర్శనం ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. త్రిశక్తి రూపాల్లో మహాలక్ష్మి ధనదాయిని, ఐహిక, ఆముష్మిక సంపదల్ని అనుగ్రహించే శ్రీకారిణి, శుభంకరిణి. అదృష్టభాగ్య సిరులకు ఆదిదైవమై అలరారుతుంది. పాలకడలి నుంచి ఉద్భవించిన క్షీర సముద్ర రాజతనియ శ్రీ మహాలక్ష్మి ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములనే అష్టలక్ష్ముల ఏకీకృత రూపమే శ్రీ మహాలక్ష్మి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. సకల జయాలకు, సమస్త సన్మంగళాలకు మూల స్వరూపం మహాలక్ష్మి. లౌకిక సంపదలకు అధినాయకురాలు. ముల్లోకాల్ని తన క్రీగంట చూపులతో ఐశ్వర్యమయం చేయగల శక్తిధాత్రి మహాలక్ష్మి. లౌకిక ప్రయోజనాల కోసం ఆమెను ధనరూప దేవతగా ఆరాధిస్తారు. ఆముష్మిక చింతనాపరులు ఆమెను యోగరూప మహాదేవిగా ఉపాసిస్తారు. మహాయోగులు ఆ శక్తిని అనాహతమనే యోగ పద్మంలో దర్శిస్తారు. పౌరాణికులు ఆమెను విష్ణు హృదయేశ్వరిగా పూజిస్తారు. మంత్ర సాధకులు ఆ దివ్య జననిని కమలవాసినిగా సేవిస్తారు. మహిళామణులు ఆ శక్తిమాతను సౌభాగ్యవరదాయినిగా తమ మనోసీమల్లో ప్రతిష్ఠించుకుంటారు. ఎవరు ఏ రీతిగా ఆరాధిస్తే వారికి ఆ సంవిధానంలో అనుగ్రహించే మాతృశక్తి మహాలక్ష్మి. మధు కైటభుల్ని, డోలాసురుణ్ణి వధించిన మహాశక్తి మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మి మహిషాసురమర్దినిగాను సాకారమైంది. స్థితికారక శక్తిగా సకల భక్తుల్ని సమ్మోహనపరిచే దివ్యధాత్రి ఆ సిరుల కల్పవల్లి. ఆమె అశేష జగత్తుకు ఆరాధ్యురాలు. 18/10/2023 ఈరోజు బుధవారం. మనకి దేవీ నవరాత్రుల్లో 4వ రోజు, చాలా విశేషమైనటువంటి రోజు బుధవారం. అందులో ఆశ్వయుజమాస శుక్లపక్ష చవితి తిథి ఉండడం. ఈరోజు మనకి మహాలక్ష్మి అవతారం. అమ్మవారికి ఈరోజు మహాలక్ష్మీదేవికి నీలపు రంగు వస్త్రాలతో అలంకరించుకోవడం. ఈరోజు అమ్మవారికి పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదించడం చాలా విశేషం. మనకి బుధవారం విష్ణు ప్రీతికరం. అలాంటి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి బుధవారంలో ఈ శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని పూజించడం చాలా విశేషం. ఇంకా మనకి దేవీ భాగవతం ప్రకారం విశేషించి నవరాత్రుల్లో మొదటి 3 రోజులు శక్తి స్వరూపిణి అయితే, తర్వాత 3 రోజులు లక్ష్మీ స్వరూపిణి. కాబట్టి ఈ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఈరోజు విశేషంగా ఎవరైతే పూజిస్తారో, ఆరాధిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వారికి క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగడానికి
ఇంటిలో వారికి ధనపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం చాలా విశేషం. ఈరోజు అమ్మవారికి క్షీరాన్నాన్ని నివేదించినట్లయితే ఆ క్షీరాన్నం నివేదించడం వల్ల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రకంగా ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం, లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు వంటి ఈరోజు చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి. శ్వేత వస్త్రాలను ధరించి సుగంధ భరిత పుష్పమాలికల్ని అలంకరించుకున్న సౌందర్య రసాత్మకమైన శ్రీహరి పట్టపురాణి శ్రీ మహాలక్ష్మి. మహిషాసురుణ్ణి వధించి శ్రీ మహాలక్ష్మి మహిషాసురమర్దినిగా ఆకృతి దాల్చిందని దేవి భాగవతం వివరించింది. అసుర సంహారం అనంతరం ప్రశాంత రూపిణిగా సుప్రసన్న మూర్తిగా మహాలక్ష్మి సువ్యవస్థితమైంది. లోకస్థితికారిణిగా తన అవతార మూర్తిమత్వాన్ని ప్రదర్శించింది. అన్ని జీవుల్లో ఉండే లక్ష్మీకళే దుర్గాదేవి అని చండీ సప్తశతి చెబుతోంది. 2 చేతులలో పద్మాన్ని, మరో 2 చేతుల్ని అభయ వరద ముద్రలుగా ప్రదర్శిస్తూ ఉండగా, గజరాజులు సేవిస్తూ ఉండగా మహాలక్ష్మి అనుగ్రహ స్వరూపిణిగా అష్టైశ్వర్యాల్ని ప్రసాదించగల అమృత స్వరూపిణిగా దర్శనమిస్తుంది. శ్రీ అంటే ఆశ్రయాన్ని ఇచ్చే మాతృరూపమని అర్థం. అపరంజిలా మెరిసిపోతూ అందర్నీ ఆకర్షించే రూపం మహాలక్ష్మి సొంతం. కేవలం మానవులకే కాదు, దేవతలకు సైతం శక్తిని అనుసంధానింపజేసే శక్తి మహాలక్ష్మి. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోర్ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే అంటూ శ్రీ సూక్తం అభివర్ణించింది. సత్య, భోగ, రాజ్య, యోగ, విద్య, సౌభాగ్య, అమృత, కామ్య లక్ష్మీ స్వరూపాల్ని విశిష్ట లక్ష్మీ స్వరూపాలుగా మహాలక్ష్మి తేజరిల్లుతుంది. లక్ష్మి అనే పదం లక్ష అనే ధాతువు నుంచి జననించినది. లక్ష అంటే నిర్దిష్ట లక్ష్యం వైపు దృష్టి సారించడం. మన జీవన గమనం అనేక గమ్యాల్ని నిర్దేశిస్తుంది. అయితే అసలు జీవన గమ్యం అనేది మహాశక్తిని చేరుకోవటమేనని, ఆ లక్ష్యం వైపే అందరి ప్రయాణం సాగాలని మహాలక్ష్మి సందేశమిస్తుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ మహాలక్ష్మిని ఈరోజు భక్తులు సభక్తికంగా స్తుతిస్తారు. ఈ సృష్టి అంతా ధనమనే ఇంధనంతోనే ముందుకు కొనసాగుతోంది. పంటలిచ్చే తరుణంలో ఆమె సస్యలక్ష్మి, ధైర్యాన్నిచ్చే సందర్భంలో ఆమె ధైర్యలక్ష్మి, వీరత్వాన్ని అందించేటప్పుడు ఆమె వీరలక్ష్మి, విజయాలనిచ్చే వేళ ఆమె విజయలక్ష్మి, చదువును అనుగ్రహించేటప్పుడు ఆమె విద్యాలక్ష్మి. శ్రీ అనే అక్షరం సిరి సంపదలకు, శ్రేయస్సుకు, అభ్యున్నతికి తార్కాణం. లక్ష్మీదేవి విజయానికి, సుఖ సంతోషాలకు సూచిక. ఐశ్వర్యదాయిని అయిన మహాలక్ష్మిని శ్రీమన్నారాయణుడి సమేతంగా ఆరాధించాలి. విష్ణువు హృదయంలో కొలువుదీరి ఉండే హృదయేశ్వరి శ్రీ మహాలక్ష్మి. అందుకే ఆమె విష్ణు వక్షస్థలాలయ. శ్రీపీఠాన్ని, శ్రీచక్రాన్ని అధిరోహించే సకల లోక పూజనీయురాలు. విశ్వశ్రేయస్సు కోసం, కళ్యాణకారకత్వం కోసం, ధర్మ పరిరక్షణార్థం ఆదిదుర్గ అనేక రూపాల్లో అభివ్యక్తమైంది. లోకాలకు వాటిల్లిన ఉపద్రవాల్ని నివారించడానికి, లోకానికి సకల క్షేమాల్ని ప్రసాదించడానికి జగన్మాత అవతార పరంపరలో మహాలక్ష్మి రూపం ఎంతో విశేషమైనది. లక్ష్మి ప్రసన్నత్వం, లక్ష్మీ అనుగ్రహం కావాలంటే మన అంతరంగాలు ముందుగా లక్ష్మీ నెలవులు కావాలి. శుచి, శుభ్రత, సౌమనస్యం, కృషి, నిజాయితీ, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ శాశ్వత లక్ష్మి కొలువు తీరుతుంది. లక్ష్మీదేవి చెంచల. ఆమెకు గమనశీలత్వం సహజ సిద్ధమైన లక్షణం. ఆ లక్షణాన్ని నివారించుకుని ఆమె అనుగ్రహం సుస్థిరంగా పొందడానికి మన భావాలు నిర్మలప్రదంగా ఉండాలని శ్రీ సూక్తం వివరించింది. మంత్ర సాధన రీత్యా ఈరోజు ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అనే మంత్రాన్ని
108 సార్లు పఠించాలి. శ్రీ సూక్తాన్ని పఠించినా విన్నా మేలు చేకూరుతుంది. పుష్పార్చన రీత్యా ఈరోజు అష్టోత్తర సహితంగా మహాలక్ష్మీదేవిని సుగంధ భరిత పుష్పాలతో పూజించాలి. గులాబీలు, సంపెంగలు, మల్లెలు, సన్నజాజుల వంటి పుష్పాల్ని పూజలో వినియోగించాలి. భక్తి నివేదనలో భాగంగా లక్ష్మీదేవికి క్షీరాన్నం, పులగం, చక్కెర పొంగలి, బెల్లపు అన్నం నివేదన చేయాలి. దాన వితరణలో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అనుగ్రహం కోసం శ్వేత వస్త్రాల్ని అర్హులైన వారికి దానమివ్వాలి. పాలు, పెరుగు వంటివి దానమివ్వడం వల్ల సంపదలు వృద్ధి అవుతాయని ధర్మసింధు పేర్కొంది. లక్ష్మీదేవి శుభదీవెనల్ని మరింతగా పొందాలంటే మహాలక్ష్మిని బిల్వదళాలతో అర్చించాలి. సుగంధ జలంతో లక్ష్మీదేవిని అభిషేకించాలి. 4వ రోజు మహాలక్ష్మీదేవి. 4వ రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా దర్శించుకుంటాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ మహాలక్ష్మి అమ్మవారిని మనం నిత్యం గనక కనకధార స్తోత్రంతో అమ్మవారిని పూజిస్తే, జపిస్తే ఆ అమ్మ యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలిగి, మనకి అష్టైశ్వర్యాలు కలిగి, సంతానలక్ష్మిగా, గజలక్ష్మిగా, భాగ్యలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ఇలాగా అష్టలక్ష్ములు కూడా మన ఇంట్లో ఉంటాయని చెప్పి మనకి పురాణం ఉంది. అటువంటి మహాలక్ష్మీదేవిని ఈరోజు దర్శించుకొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందుతారు భక్తులంతా. అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. జై దుర్గా భవాని. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనియాం అంటూ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. సకల సంపదలకు లక్ష్మీదేవి అధిష్టాన దైవం. నవరాత్రులలో మహాలక్ష్మి అలంకారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఐహిక, ఆమూష్మిక సంపదల్ని అనుగ్రహించే ఆశ్రిత కల్పవల్లి లక్ష్మీదేవి. సిరి సంపదలకు అధిదేవతని మనసారా పూజించే భక్తుల్ని కరుణించే వరదాయినిగా దేశవ్యాప్తంగా పలు ఆలయాలలో మహాలక్ష్మి దర్శనమిస్తుంది. మహాలక్ష్మి దివ్యక్షేత్రాల్లో కొల్హాపూర్ సన్నిధికి విశేషాలెన్నో ఉన్నాయి. అంబాబాయి, మహాలక్ష్మి, లక్ష్మీ భవానీ, కరవీర లక్ష్మి పేర్లతో మహాలక్ష్మి ఇక్కడ పూజలందుకుంటోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మహిమాన్విత క్షేత్రం కొల్హాపూర్. ఈ క్షేత్రంలో సతీదేవి నయనాలు పడ్డాయని అంటారు. అందుకే ఇది శక్తి నయన క్షేత్రంగానూ ప్రసిద్ధిగాంచింది. కాశీ క్షేత్రానికి ప్రత్యామ్నాయంగా పరిగణించి ఈ ఆలయాన్ని జగద్గురువు ఆదిశంకరాచార్యులు దర్శించుకొని ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. ఇక్కడి స్థల పురాణాన్ని గమనిస్తే ఓసారి విష్ణువును దర్శించుకోవడానికి భృగు మహర్షి వస్తే ఆ మహర్షి రాకను స్వామి గమనించలేదు. దాంతో ఆగ్రహించిన భృగువు స్వామి వక్షస్థలంపై తన్నడంతో అది సహించలేని లక్ష్మి కోపంతో వైకుంఠాన్ని వీడి కరవీరపురం అనే ఈ ప్రదేశానికి చేరుకుందంటారు. ఆపై ఇక్కడే స్థిరపడిందని పురాణగాథ. మహాలక్ష్మి దివ్య సన్నిధిగా ఖ్యాతిగాంచిన మరో ముఖ్య సన్నిధి విశాఖపట్నం బురుజుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం. గర్భాలయం అనేది లేకుండా అందరికీ అందుబాటులో ఆరుబయటే కనక మహాలక్ష్మి కొలువుదీరి ఉంటుంది. సుమారు 125 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయంలో నెలకొన్న కనక మహాలక్ష్మి కొలిచిన వారి పాలిట కొంగు బంగారం. అమ్మవారి విగ్రహం భక్తులకు నడుము వరకే కనిపిస్తుంది. అలాగే విగ్రహానికి వామహస్తం ఉండదు. కుడి చెయ్యి అభయానికి, ఆశ్రిత వరదాయిని వైభవానికి సంకేతం. కోరిన వరాలన్నింటినీ అందించే అభీష్ట వరాల కల్పవల్లి విశాఖపట్నం కనక మహాలక్ష్మి. భక్తులే అమ్మవారికి స్వయంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించుకుంటూ కనక మహాలక్ష్మి కమనీయమైన కరుణకు పాత్రులవుతారు. మానవాళి ఎదుర్కొనే సకల శారీరక, మానసిక రుగ్మతల్ని కూష్మాండ శక్తి రూపంలో నివారిస్తుంది. కూష్మాండం అంటే గుమ్మడికాయ. అండాకృతిలో ఉంటుంది. గుమ్మడికాయ రూపంలో ఉన్న అండాన్ని పొదగడం వల్ల సకల ప్రాణకోటి ఉత్పన్నమైందంటారు. అమ్మ అనుగ్రహంతో ఆవిష్కారమైన ఆ సృష్టిని సదా సంరక్షించే బాధ్యతను కూష్మాండ స్వీకరించిందని నవదుర్గా మహిమా వైభవం ప్రకటిస్తుంది.
9 సంఖ్య పూర్ణ సంఖ్య. మానవ వికాసానికి 9 సంఖ్యకు ఎంతో సంబంధం ఉంది. నవదుర్గా రూపాల్లో ఆదిశక్తి వ్యక్తమవుతుంది. 9 నెలలపాటు అమ్మ గర్భంలో నివాసం చేసి శిశువు ఉదయిస్తాడు. 9 రోజుల పాటు నవరాత్రుల్లో సాధకుడు శక్తి ఉపాసన చేసి సిద్ధిని అందుకుంటాడు. సకల సిద్ధులకు సమగ్ర రూపంగా కూష్మాండదేవి ప్రతిఫలిస్తుంది. అందుకే ఆమె చేతిలో సిద్ధి పాత్ర ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. చిరునవ్వుల మెరుపులతో ఈ సృష్టిని కాంతిమంతం చేసే చిన్మయ సుశోభిత కూష్మాండమాత. అష్టభుజాదేవిగా కూడా ఈ శక్తిమాతను వ్యవహరిస్తారు. సంసార సాగరంలో ఎదురయ్యే ఎన్నో అవరోధాల్ని దూరం చేసే శక్తి సంధాయిని కూష్మాండమాత. దేవి అనే నామం ఓ మహామంత్రం. దేవి అంటే ప్రకాశయుతమైనది అని అర్థం. ఆమె స్వయప్రభ. దేవి అంటే విలాసిని, క్రీడించేది, లీలామానుష వేషధారి, సర్వజ్ఞురాలు అనే అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అని కీర్తిస్తాం. ప్రపంచాన్ని క్రమానుగతంగా నిర్వహించడమే ఆమెకు క్రీడ. వేదాల్లో నవదుర్గా స్వరూపాల్ని తారణీ శక్తులుగా అభివర్ణించారు. తారణీ శక్తులంటే సమస్యల్ని అధిగమింపజేసే శక్తులు అని అర్థం. కష్టాలమయమైన జీవన సంద్రాన ఒడ్డుకు చేర్చే నావవలే దేవీ ఆరాధన ఉపకరిస్తుంది. దుర్గమమైన నవదుర్గా స్వరూపాల్ని ఆ నేపథ్యంలోనే నవరాత్రుల్లో వివిధ రూపాల్లో ఆరాధిస్తున్నాం, ఆశ్రయిస్తున్నాం. శరన్నవరాత్రుల్లో కుమారీ పూజ ప్రశస్తమైనది. ఆదిశక్తిని బాలికల్లో దర్శించి షోడశ ఉపచారాలతో బాలికల్ని ఆరాధించడం సంప్రదాయం. నవరాత్రుల్లో 4వ నాడు పూజించే కుమారిని రోహిణిగా వ్యవహరిస్తారు. రోహిణి పూజ వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరుతాయి. బీజాల్ని, అంకురాల్ని ఉద్దీపింపజేసే శక్తి రోహిణి. కూష్మాండ దుర్గగా నవదుర్గా రూపంలో తేజరిల్లే భ్రమరాంబాదేవి ఈరోజు కైలాస వాహనంపై విహరిస్తుంది. మంత్రసాధన రీత్యా కూష్మాండమాతకు శ్రీ కూష్మాండాదేవి నమామ్యహం అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ కుంకుమార్చన చెయ్యాలి. పుష్పార్చన రీత్యా అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించాలి. గుమ్మడి పువ్వులు, బీర పువ్వులు, తంగేడు పువ్వుల వంటి ప్రకృతి సిద్ధమైన పుష్పాలతో ఆరాధించాలి. కనకాంబరాలతో అష్టోత్తర సమన్వితంగా పూజించాలి. భక్తి నివేదన పరంగా కూష్మాండమాతకు గుమ్మడికాయ కూరతో కలిపిన అన్నాన్ని నివేదన చెయ్యాలి. అలాగే రవ్వ కేసరి, మిరియాల పానకం వంటి పదార్థాల్ని కూడా నివేదన చేయవచ్చు. దాన వితరణలో భాగంగా ఎర్రటి వస్త్రాన్ని ఈరోజు ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు. అలాగే గుమ్మడికాయ దానం విశేష ఫలితాల్ని కలిగిస్తుంది. కలౌ చండీ వినాయక అని వేదోక్తి. కలియుగంలో సంభవించే వివిధ రకాల విపత్తుల్ని ఎదుర్కొని జయం పొందడానికి భాద్రపదంలో గణపతిని, ఆశ్వీయుజంలో చండీమాతను ఆరాధించి తరించాలి. ఆ సంవిధానంలోనివే శరన్నవరాత్రులు. తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగు వాకిళ్ల వైపు ప్రయాణించటానికి శరన్నవరాత్రులలో శక్తి ఆరాధన ఉపకరిస్తుంది. దుర్గతుల నుండి సద్గుతుల వైపు నడిపించే ఆదిశక్తి ఆరాధన మనకు సదా ఆలంబనగా నిలుస్తుంది. దివ్య అవతారాలలో అమ్మ మనల్ని అనుగ్రహిస్తూ కరుణ కురిపిస్తుంది. రేపటి అవతార విశేషాలతో దేవీ దర్శనం ప్రత్యేక కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.